మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7, 8, 9 వాక్యాలు నేను చదువుతాను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలువలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిను. కాగా సర్వలోకమును మోసపుచుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడదోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. 12వ వాక్యం చూద్దాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట సాతాను పడదోయబట్టం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడినట్లుగా వాడు అగాధమునకు పడదోయబట్టాన్ని ఈ చోట మనం చూడవచ్చు. సాతాను దేవదూత సాతానుగా దేవునికి విరుద్ధమైన కార్యాన్ని చేసి పడదోయబడిన తర్వాత ఎప్పుడైతే పరలోకం నుంచి పడదోయబడ్డాడో అతడు సాతానుగా మారాడు, అపవాదిగా మారాడు. అదే అతనికి ఘట సర్పమని, అపవాదని, ఆది సర్పమని, రకరకాల పేర్లతో దయ్యమని అలాగ పిలుస్తూ ఉంటారు. అతను మాత్రమే కాదు, అతని దూతలు కూడా పడదోయబడ్డారు. అప్పుడు పరలోకంలో వారు పడదోయబడినప్పుడు ఒక స్వరం పరలోకం వినబడుతుందట. భూమి నీకు శ్రమ, సముద్రమా నీకు శ్రమ. అంటే భూమి మీద ఉన్న నివాసులారా మీకు శ్రమ, సముద్రమా నీకు శ్రమ, సముద్రమే తిరిగి వాళ్ళరా మీకు శ్రమ. అపవాది సమయం కొంచెమే అని తెలుసుకొని వాడు బహుక్రోధము గలవాడై తిరుగుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలు 3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది పడదోయబడి ఉన్నాడు. ఎప్పుడు పడదోయబడ్డాడంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాడు పడదోయబడి ఉన్నాడు. ఆ పడదోయబడిన అపవాదే, ఆది సర్పమే ఏదైనా తోటలో ఆదాం అవ్వల్ని మోసగించి పాపం చేసేటట్లుగా చేసింది. ఆ ఆది సర్పమే ఏమండి వారి సంతానాన్ని కూడా పాపంలోకి ఈ రోజు కూడా నడిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం ప్రకారంగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోవడానికి కారణం ఏమిటంటే ఆ అపవాది చేసిన క్రియ. మన మొదటి మానవ దంపతుల జీవితాల్లోకి వాడు చొరబడి దేవునికి విరుద్ధమైన కార్యాన్ని చేసేటట్లుగా చేశాడు. కనుకనే మొదటి మానవ దంపతుల సంతానంగా వస్తున్న మన మీద కూడా పాపం అదే విధంగా ప్రవహిస్తూ వస్తుంది, పాపం ట్రాన్స్మిట్ అవుతూ వస్తుంది. కనుకనే బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటుంది. అయితే నీతిమంతులుగా మనుషుల్ని చేయటం కొరకు, మానవుల్ని చేయటం కొరకు దేవాది దేవుడే భూమికి దిగి వచ్చి యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు బలిదానంగా అర్పించాల్సి వచ్చింది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని చిందించి 1 పేతురు 1:17-18 వాక్యాల ప్రకారంగా గొర్రెల రక్తం గాని, కోడెల రక్తం గాని, మేకల రక్తం గాని మనల్ని పాపం నుంచి విడిపించలేదు. అమూల్యమును ప్రశస్తమైన యేసుక్రీస్తు రక్తం ఒకటే మనల్ని పాపం నుంచి విడిపించింది. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనం యేసుక్రీస్తు రక్తం చిందించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. యేసునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన వాగ్దానం చేశాడు భారం తొలగిస్తానని. ఆ ప్రకారమే పాప భారాన్ని మోస్తున్న మనం రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వాక్యం ప్రకారంగా ఎప్పుడైతే యేసుక్రీస్తు మన కొరకు దిగి వచ్చాడని, మన పాపాన్నంతా తన మీద వేసుకుని మన కొరకు సిలువలో మరణించాడని, మరణాన్ని జయించి తిరిగి లేచాడని విశ్వసించామో
ఆ విశ్వాసం ద్వారా మనం రక్షింపబడి ఉన్నాము. ఈ రక్షింపబడక ముందు మనం ఎవరము అంటే మనం ఎవరము అంటే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయము 12, 13, 14 వాక్యాల ప్రకారం రక్షింపబడక మునుపు ఎవరమంటే మనం సాతాను సంబంధులం. పాపం చేసే వాళ్ళందరూ సాతాను సంబంధులే. ఈ రోజు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నానని చెప్పి పాపం చేసేవాడు ఎవడైనా సరే అతను యేసు ప్రభు సంబంధి కాదు, నమ్ముకున్నానని అబద్ధం చెప్తున్నాడు. అతను సాతాను సంబంధే. అతని ఇంట్లో 4 బైబిళ్ళు ఉండొచ్చు, నలుగురికి 4 బైబిళ్ళు ఉండొచ్చు, కానీ అతను పాపం చేస్తున్నాడు కనుక సాతాను సంబంధి. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడి పాపం నుంచి విడిపించబడ్డామో బైబిల్ అంటుంది మనల్ని నీతిమంతులం అంటుంది. నీతిమంతులమైన మనం పాపం చేస్తే మరలా సాతాను సంబంధమే అవుతాం. అయితే దేవాది దేవుడు కొలసీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12, 13, 14 వాక్యాలు రాయబడినట్లుగా సాతాను రాజ్య సంబంధులుగా ఉన్న మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తాన్ని మన పైన ప్రోక్షించి దేవుని రాజ్య సంబంధులుగా మార్చాడు. సాతాను రాజ్య సంబంధులైన మనల్ని దేవుని రాజ్య సంబంధులుగా చేశాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఈ మాటలు వింటున్న మనం ఎవరమంటే దేవుని రాజ్య సంబంధులం. అయితే అపవాది సమయం కొంచెమేనని తెలిసి వాడు గర్జన సింహం వలె 1 పేతురు 5, 7, 8 వాక్యాల ప్రకారంగా గర్జన సింహం వలె వాడు తిరుగుతున్నాడు, ఎవరిని మింగుదునా అని. ఎవరిని మింగాలని తిరుగుతున్నాడు తెలుసండి? రక్షింపబడిన వారిని మింగాలని తిరుగుతున్నాడు. మింగటం అంటే అర్థం ఏంటంటే చంపటం కాదండి. దేవుడు మనకి తన రక్తాన్ని చిందించడం ద్వారా, తన మరణ పునరుద్ధానాల ద్వారా మనకిచ్చిన గొప్ప రక్షణ, విమోచనని ఏ విధంగానైనా దొంగిలించాలి. రక్షణ మన జీవితంలో రక్షణ పోగొట్టుకునే వారిగా మనల్ని చేయాలని. ఒకసారి రక్షణ పొందితే రక్షణ పోదా? ఖచ్చితంగా పోద్ది. పాపం చేసేవాడు రక్షణ పోగొట్టుకోకుండా ఏం చేస్తాడు? కాబట్టి ఏ విధము చేతనైనా మనం పొందిన గొప్ప రక్షణ. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4 వాక్యాల్లో భక్తుడు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే అది ఎంత పెద్ద ప్రమాదం ఆలోచించండి అంటున్నాడు. అంతే, రక్షణ నిర్లక్ష్యం చేస్తే నరకం తప్పదండి. అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. రక్షింపబడని వాడికి ఎలాగో శిక్ష ఉంది, కానీ రక్షింపబడి కూడా రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఇంకా గొప్ప శిక్ష ఉంటుంది. ఆ గొప్ప శిక్ష నిత్యాగ్ని గుండమే. దానికి వేరే మసిపూసి మారేడిగా చేసి అది ఇది చెప్పి పాపం చేసేవాడిని మెప్పించడానికి ఏ దైవ సేవకుడు ప్రయత్నించినా అది పాపమే. ఏకపత్ని వ్రతం ధర్మం, బహుభార్యత్వం పాపం. దాన్ని చెప్పనివాడు సేవకుడు ఎలాగవుతాడు? త్రాగుడు పాపమని చెప్పనివాడు సేవకుడు ఎలా అవుతాడు? పర్వాలేదులే కొంచెం కొంచెం తాగొచ్చులే అని చెప్పేవాడు సేవకుడు ఎలా అవుతాడు? చెడుతనం పాపమని చెప్పనివాడు సేవకుడు ఎలాగవుతాడు? ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇలాగా మసిపూసి చెప్పే వాక్యాన్ని మనం విని ప్రయోజనం లేదు, పాటించి ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా ఒకే మాట చెప్పాడు. పాత నిబంధనలో లేవియాకాండం 19వ అధ్యాయం 1వ వాక్యంలో నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధులుగా ఉండండి. కొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రికలో అంటాడు, నేను పరిశుద్ధుడినైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. స్పష్టంగా రాసి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడో తెలుసా అండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన శోధింపబడ్డాడు కానీ పాపం చేయలేదండి. ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరని ప్రధాన యాజకుడు. ఆయన నాలో పాపముందని మీలో ఎవడైనా రుజువు చేయగలని సవాలు చేస్తే ఏ ఒక్కడు యేసులో పాపాన్ని ఆ రోజు కాదు ఈ రోజు కూడా రుజువు చేయలేకపోయారు. మనం పాపులమని యేసు ప్రభువుకు తెలుసు. మనం పవిత్రంగా బతకలేమని కూడా ఆయనకు తెలుసు. అందుకే మనల్ని పాపం నుంచి విడిపించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు. సాతాను రాజ్య సంబంధులుగా ఉన్న మనల్ని దేవుని రాజ్య సంబంధులుగా చేశాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే మనల్ని, ఆయన అంత పరిశుద్ధంగా మనం బ్రతకలేమని ఆయనకు తెలిసి కూడా ఆయన ఏమంటాడంటే
పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయమంటాడు. బైబిల్ ఎప్పుడు చెప్పే మాట కూడా ఇతరులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి, పరిశుద్ధులుగా ఉండండి. ఏమండి, మీ నోట దుర్భాషలు రానియకండి, కృతజ్ఞత వచనమే పలకండి, బూతులైన సరస్వతులైన రానివ్వకండి. ఏమండి, పైన వాటినే వెతకండి, బైబిల్ చెప్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఫెయిల్ అవుతాం పాటించడంలో. ఫెయిల్ అయినప్పుడు వెంటనే యేసు చిందించిన రక్తం ఈ రోజు కూడా మనకు సిద్ధంగా ఉంది. తప్పును ఒప్పుకొని ఏ క్షణమైనా ప్రభువా నన్ను క్షమించమని అడిగితే క్షమించడానికి ఆయన ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అయితే ఇంకొక మాట కూడా ఉంది. ఏమండి, అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, వాడు కనికరం పొందుతాడు. అయితే పలుమార్లు గద్దించిన లోబడని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని కూడా బైబిల్ చెప్తుంది. పాపం చేయటం పశ్చాత్తాపడటం, పాపం చేయటం పశ్చాత్తాపడటం ఎన్నాళ్ళు ఇది అలవాటుగా మారకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న మనం జాగ్రత్తగా బతకడానికి ఇష్టపడాలి. పాపం చిన్న చిన్న పొరపాట్లు వస్తాయి, ఒప్పుకొని విడిచిపెట్టేసి మరలా ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అందుకే పరిశుద్ధతను కాపాడుకోండి అని బైబిల్ చెప్తుంది. అంతేగాని 100% యేసు ప్రభువు లాగా మనం ఉండలేం. ఆ విషయం ప్రభువుకు కూడా తెలుసు. అలాంటి మన కొరకు ఆయన రక్తాన్ని చెందించాడు. అందుకని ఇంత గొప్ప రక్షణ మనల్ని కాపాడుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే అపవాది ఏ రకంగానైనా ఈ గొప్ప రక్షణ మన దగ్గర, మన జీవితం నుంచి పోగొట్టి సాతాను రాజ్యంలో నుంచి విడిపించబడిన మనల్ని తిరిగి తన రాజ్యంలో చేర్చుకోవాలని సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కంటిన్యూస్ ప్రాసెస్ అది. వాడు ఆగడు. కారణం, వాడి సమయం కొంచెమే. ఈజ్ టైమ్ ఈజ్ షార్ట్. సాతాను యొక్క అంతిమ స్థలం ఎక్కడ, సాతాను యొక్క ముగింపు ఎక్కడ తెలుసండి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వాక్యాల్లో చూస్తే, నిత్యాగ్ని గుండములో సాతాను యుగ యుగములు కాలుతూ ఉంటాడు. కాలుతుంటాడు. ఈ సాతాను పడిపోయిన దేవదూత, అతని యొక్క స్నేహితులు యుగ యుగములు నిత్యాగ్ని గుండం వాళ్ళ కొరకు ఎదురు చూస్తుంది. దేవుడు అప్పుడే ఇంకా పంపించలే వాడిని. ఒకరోజు పంపిస్తాడు దేవుడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంది. మొదట 1000 ఏళ్ళు అతన్ని అగాధంలో బంధిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ విడిపిస్తాడు, తర్వాత నిత్యాగ్ని గుండంలోకి వేస్తాడు ఫైనల్ గా. ఇక ఆ తర్వాత నూతన సృష్టిలో సాతాన్ అనేవాడు ఉండడు. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలు, వాడి యొక్క ఎండ్ ప్లేస్ ఏంటంటే నిత్యాగ్ని గుండం. ఇప్పుడు మన ఎండ్ కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళే స్థలం ఏంటి? నిత్యాగ్ని గుండమే. కానీ ఎప్పుడైతే దేవుని రాజ్య సంబంధులుగా మారామో, ఇప్పుడు మనం ముగింపు స్థలం, మనం చేరబోయే స్థలం ఏంటంటే పరలోకం. ఈ పరలోకానికి వారసులైన మనల్ని ఏ రకంగానైనా రక్షణ మార్గం నుంచి తప్పించి వాడు వెళ్లే స్థలం అంటే నిత్యాగ్ని గుండానికి మనల్ని కూడా తీసుకోపోవాలనేది వాడి తాపత్రయం. రక్షణ పొందిన వాళ్ళు ఎలాగూ నిత్యాగ్ని గుండానికే వెళ్తారు, నరకానికే వెళ్తారు. రక్షణ పొందిన మన మీదనే వాడి టార్గెట్ అంతా కూడా. రక్షింపబడిన వారి మీదనే వారి యొక్క గురి. మనము ఏదైతే క్రీస్తు సింహాసనం అనే గురి ఏదైతే మనకుందో, ఆ గురిని చేరకుండా వాడు మనల్ని రక్షణ మార్గం నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తాడు. అందుకే భూలోకమా నీకు శ్రమ, సముద్రమా నీకు శ్రమ. పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది, వినపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది గర్జించడం వల్లే మింగుదునా అని తిరుగుతున్నాడు. అందుకని యాకోబు భక్తుడు అంటాడు 4వ అధ్యాయం 6వ వాక్యంలో, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు, దేవునికి లోబడి ఉండండి అంటున్నాడు. దేవునికి లోబడి ఉండే వాళ్ళు మాత్రమే అపవాదిని ఎదిరించగలుగుతారు. దేవునికి లోబడ్డ వాళ్ళు మాత్రమే అపవాదిని ఎదిరించగలుగుతారు. అపవాది వారి కుటుంబాలను తాకకుండా కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారు. వారి సంఘాన్ని తాకకుండా సంఘాన్ని కాపాడుకోగలుగుతారు. వారి వ్యక్తిగత జీవితాలను అపవాది తాకకుండా కాపాడుకోగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవునికి లోబడి ఉండే వ్యక్తికి ఉండాల్సిన 3 లక్షణాలు నేను చెప్తాను. మనం దేవునికి లోబడి ఉంటే తప్ప అపవాదిని మనం జయించలేము. దేవునికి లోబడని ప్రతి ఒక్కడు రక్షణ పోగొట్టుకునే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.
దేవునికి లోబడి ఉండని ప్రతి ఒక్కడు కూడా నిత్య నరకాగ్నికి తప్పనిసరిగా వెళ్తాడు. రక్షణ పొందిన 3 సార్లు బాప్తిసం తీసుకున్నా, చర్చికి వెళ్తున్నా, దశంభాగాలు ఇస్తున్నా, దేవునికి లోబడకపోతే అపవాదిని అతడు జయించలేడు. అపవాదిని జయించలేకపోతే అపవాది రక్షణ మార్గం నుంచి ఆ వ్యక్తిని తప్పిస్తాడు. రక్షణ మార్గం నుంచి ఒక వ్యక్తి తప్పించబడ్డాడంటే అతడు ముగింపు నిత్య నరకం. ఇది సత్యం. బైబిల్ ఉంది కదండి, సమాధి చేయబడ్డాడు కదండి, ఇతర నరకానికి పోవటం ఏంటండి అని మీకు అనుమానం రావచ్చు. మనం పరలోకానికి వెళ్తే అక్కడి నుంచి కిందకు చూస్తే అర్థమవుతుంది ఎవరెక్కడ నరకంలో ఉన్నారో, ఎవరెక్కడ పరలోకంలో ఉన్నారో ఆ రోజు మనకు అర్థమవుతుంది. అప్పటిదాకా ఈ డౌట్లు, ఈ కన్ఫ్యూజన్లో మనం ఉండకుండా దేవునికి లోబడి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి లోబడి ఉన్నవాడు మాత్రమే నిత్య రాజ్యానికి వారసుడు అవుతాడు. దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరించగలుగుతాడు, అపవాది పారిపోతాడు. లేకపోతే గర్జన సింహం వల్ల తిరిగి అపవాదికి దొరుకుతాడు. ఈ దేవునికి లోబడి ఉండే వ్యక్తి యొక్క 3 లక్షణాలు. మొట్టమొదటిది మీరు చూస్తే, దేవునికి లోబడే వ్యక్తి ఎప్పుడు కూడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాల్లో రాయబడింది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా, ఏమండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఇది ఫస్ట్ పాయింట్ అండి. దేవునికి లోబడ్డ వ్యక్తి ఈ పని చేస్తాడు. ఈ పని చెయ్యని వాడు దేవునికి లోబడ్డవాడు కాడు. అతడు ప్రసంగం చేసినా సరే, సంఘ కాపరైనా సరే, సంఘ పెద్దయినా సరే, బలమైన విశ్వాసాన్ని మీరు అనుకున్నా సరే. ఏమండి, ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వలె మనల్ని ఆవరించి ఉంది. అనేకులు రక్షణ పొందిన సాక్షి సమూహం ఉంది. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టేస్తాయండి పాపాలు. పర్లేదులే, చిన్న తప్పేగా, పర్లేదు, దేవుడు క్షమించేస్తాడులే. నీ కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించిన ప్రభు ఈ చిన్న పాపం క్షమించలేడా అని మనకు పక్కన సలహాలు చెప్పే భక్తులు ఉంటారు చాలా మంది. చిన్న పాపం లేదు, పెద్ద పాపం లేదండి. అబద్ధం ఎంత పాపమో వ్యభిచారం అంతే పాపం. తేడా ఏమి లేదు, నథింగ్ అండి. నరహత్య ఎంత పాపమో అబద్ధం అంతే పాపం అండి. ఏం తేడా లేదు. ఏమంటే అబద్ధం ఎంత పాపమో భార్యను కొట్టడం కూడా అంతే పాపం అండి. తాగుబోతాడు, భార్యను కొట్టేవాడు ఈక్వలే, తేడా ఏమి లేదు. వాడు తాగుబోతాడు, నేను తాగను, నేను చాలా పుణ్యాత్ముని అనుకోవటం పొరపాటు. నువ్వు భార్యను కొట్టే లక్షణం ఉంటే నువ్వు పాపివే, నరకమే. ఇలా వాక్యాన్ని నేర్చుకోవాలండి. ఇలా వాక్యాన్ని చెప్పే సంఘాలకి వెళ్ళాలి. ఏదో ఎగిరేసి డ్రమ్ము కొట్టేస్తే అయిపోయే సంఘాలకు వెళ్ళకూడదు. వాక్యాన్ని ఖండితంగా మన బ్రతుకుని దిద్దగలిగే సంఘానికే వెళ్ళాలండి. అలా వాక్య ప్రకారం జీవించే దైవజనుని చూసుకోవాలి మనం. ఏదో వెళ్ళాలి, గౌరవంగా కుర్చీలో కూర్చోడానికి వెళ్ళాలని వెళ్ళకూడదండి. పడిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డల సులువుగా చిక్కులు పడతాయి కొన్ని పాపాలు. ఏమండి, ఒక మంచి భక్తురాలు ఒక ఆమె, నాకు తెలిసిన ఒక ఆమె, ఏమండి, కూతురికి మ్యారేజ్ చేయాలనుకుంది. క్యాస్ట్లోనే చూసుకుంది, మంచిదే. క్యాస్ట్లోనే రక్షింపబడిన వాళ్ళని చూసుకోవచ్చుగా, రక్షణ పొందిన వాళ్ళని చూసుకున్నారు. మళ్ళీ సలహా దేవుడు, నేను అన్నయ్య పెళ్లి చేయొచ్చా? ఏం పెళ్లి చేస్తావమ్మా? హిందువు పెళ్లి చేస్తాను, పాస్టర్ గారు తర్వాత ప్రార్థన చేస్తారు, సెకండ్ మ్యారేజ్ అంటే ఒకే మ్యారేజ్ లేండి, సెకండ్. ఏమంటారు మీరు చదువుకున్న వాళ్ళు కదా అన్నారు. అది బిబ్లికల్గా పాపం అమ్మ. అది ఒకవేళ అబ్బాయి రక్షణ పొందిన అబ్బాయి అయితే, రక్షణ పొందగలిగితే చాలా సంతోషం, అవి అప్పుడు మ్యారేజ్ చేయండి అని అంటే, నా పక్కన ఇంకొక ఆయన ఉండి, పర్లేదులేండి ప్రభు క్షమించేస్తాడు, పాల్ మాథ్యూ గారు కూడా రక్షణ లేకుండా పెళ్లి చేసుకున్నాడు కదా, తర్వాత రక్షణ ముందు గొప్ప సేవ చేస్తున్నాడు అన్నాడు. నా జీవితాన్ని చూపి సలహా. సరే, నా జీవితం అంటే మారింది. మారనోడి పరిస్థితి ఏంటి? ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందని ఎవరికి తెలుసు?
నేనైతే డైరెక్ట్గా మీరింత భక్తిలో ఉన్నారు కాబట్టి ఇది చేయకూడదు. మీరు రక్షణ పొందిన వాళ్ళని చూసుకోండి. ఒకవేళ రక్షణ పొందని బిడ్డ అయితే ప్రభువుని గురించి చెప్పండి. అతని రక్షణ కొంచెమైనా ఒక నామకార్థంగా రక్షణ పొందినా కానీ మీ పాపం మార్చుకుంటుందని నమ్మకం ఉంటే చేయండి. మీరు ఇద్దరు చర్చికి వెళ్తానని నమ్మకం ఉంటే, లేదంట వాళ్ళ విగ్రహారాధన వాళ్ళే చేసుకుంటారంట, మా అమ్మాయిని మాత్రం విగ్రహారాధన చేయమన్నారంట. ఇది వాళ్ళు చెప్పిన సాక్ష్యం. ఇద్దరు పిల్లలు అమెరికాలోనే ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు. నాకు తెలిసి అయితే పాపం, దాన్ని నేను సమర్థించలేను. ప్రియమైన దేవుని బిడ్డలరా, బైబిల్ స్పష్టంగా చెప్పేది ఖచ్చితంగా అది పాపమే. తర్వాత ఆ అబ్బాయి రక్షణ పొందుతాడా, సేవ చేస్తాడా, ఇవన్నీ సెకండరీ మ్యాటర్స్. ఎవరి జీవితంలో ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. కానీ బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం చెప్పడం మన బాధ్యత. రాజీపడి పర్వాలేదని చెప్పే బోధ కాదు. అందుకే ఇవన్నీ సులువుగా చిక్కులు పెడతాయి. ఒక రకంగా నేను రాజీపడి పర్వాలేదండి అది పాపమేం కాదు అని ఉన్నాను అనుకోండి, పాపం నా లెక్కలోకి పాపం వస్తుంది. దేవుడు నా జేబులో వేస్తాడు, ఆ పాపం నా ప్యాకెట్లో వేస్తాడు. నేను దేవుడికి లెక్క చెప్పాలి రేపొద్దున. నేను ఉన్నదన్నట్టు చెప్పాను, నా దోషం కడిగేసుకున్నాను. ఇక కుటుంబం తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, ఆ బిడ్డ రక్షణ పొందుతాడా లేదా ఫ్యూచర్లో, ఇవన్నీ సెకండరీ మ్యాటర్స్. ఇక దేవుడే దాన్ని లెక్క చూసుకోవాల్సిందే. వాళ్ళు వివాహం చేసినంత మాత్రం నరకానికి ఏం పోరు. వాళ్ళు రక్షణ పొందొచ్చు, ప్రభు రాజ్యంలో చేరొచ్చు కూడా, నేను కాదన్ను. కానీ మనం సలహా ఇచ్చేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలండి. కాబట్టి సులువుగా చిక్కులు పెడతాయి ఇవన్నీ కూడా. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి, అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు. యేసు వైపే చూడాలండి, సెలబ్రిటీస్ వైపు చూడకూడదు. సెలబ్రిటీస్ అంటే సినిమా యాక్టర్లు కాదు, ఇప్పుడు పాస్టర్లో కూడా చాలా మంది సెలబ్రిటీస్ అయిపోయారు. అయ్యగారికి ఒకళ్ళు గొడుగు పెడితే అమ్మగారికి ఒకళ్ళు గొడుగు పడుతున్నారు. ఈ మధ్య చూసే నాకు చాలా హృదయం బాధేసింది. ఏమండి, సెలబ్రిటీస్గా సేవకులు కాకూడదండి. ఏ సేవకుడు వైపు చూడకూడదండి. సేవకుడు, మీ సంఘంలో ఏ సేవకుడు ఉంటే అతను చెప్పే వాక్యం మాత్రం వినాలి. మీరు అతనికి నమస్కారం పెట్టాలి, అతన్ని గౌరవించాలి. మన ఇంటికి వస్తే కాఫీ ఇవ్వాలి, అవసరమైతే భోజనం పెట్టండి, కానుక కూడా ఇవ్వండి, తప్పులేదు. అతని మాటలు తీసుకోండి, తప్పులేదు. కానీ అతను దేవుడు ఎప్పుడు కూడా కాకూడదు మనకి. యేసు వైపు మాత్రమే చూడండి. అంటే యేసు ఏ వాక్యం చెప్పాడో, ఆయన దైవ భక్తులు అపోస్తలులు ఏ వాక్యం చెప్పారో దాన్నే పాటించండి. కాంట్రడిక్ట్ అయ్యే మాటలు, బైబిల్కి వ్యతిరేకమైన మాట ఏదైనా ఉంటే సేవకుడి నోటి నుంచి వచ్చినా కూడా దాన్ని తీసుకోవద్దు పొరపాటున. వాక్యమే మనకి ఇంపార్టెంట్, బైబిల్ ఇంపార్టెంట్. మా పాస్టర్ గారు చెప్పారు నేను చేయొచ్చు అంట అనకూడదు. అందుకే యేసు వైపు చూచుచు పరుగు పందెంలో, వీఆర్ ఇన్ ద రేస్, మనం పరుగు పందెంలో ఉన్నాం. మన గురి ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 3:21 ప్రకారం దేవుని సింహాసనం. ఆ గురి వద్దకు మనం పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని విసర్జిస్తూ, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు. మన విశ్వాసాన్ని రోజు రోజుకి మనలో అభివృద్ధి చేసేవాడు యేసు ఒక్కడే. నేను చేయలేనండి ఎవరిని. నా పిల్లల విశ్వాసాన్ని నేను అభివృద్ధి చేయలేను, యేసే చేయగలడు. విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవాడని యేసు వైపే చూడండి. ఏ మనుష్యుడు మనల్ని పరలోకానికి చేర్చలేడు, ఏ మనుషుడు అద్భుతం చేయలేడు, యేసు మాత్రమే చేయగలడు. పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తేవాడు ఖచ్చితంగా దేవునికి లోబడి ఉండే విశ్వాసి, సేవకుడు. అలాంటి వాడు అపవాదిని, అలాంటి సహోదరి అపవాదిని ఎదిరించగలుగుతారు. అపవాదికి వారు లోబడరు. అందువల్ల గర్జన సింహం వలె తిరిగి అపవాది వారిని మింగలేడు. వారు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోరు, పరలోక రాజ్యానికి వారసులు అవుతారు ఖచ్చితంగా. రెండవది, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2. కాబట్టి ప్రియ సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా
మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సహోదరులారా, సహోదరీలారా, సజీవ యాగంగా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, ఇది పరిశుద్ధమైంది, దేవునికి అనుకూలమైంది. ఏంటది? సజీవ యాగంగా మన దేహాలను దేవునికి అప్పగించుకోవడం. దేవుని దృష్టిలో పరిశుద్ధం ఏమండి? దేవునికి అనుకూలం. ఏ వ్యక్తి అయితే సజీవ యాగంగా తన దేహాన్ని, అంటే దేహాన్ని అప్పగించాడంటే ప్రాణాత్మ దేహాలను అప్పగించినట్టే లెక్క. ఎందుకంటే ఈ దేహము క్రీస్తు రక్తంతో కడగబడింది. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. 1 కొరింథీ 3:16. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వాక్యం. 6వ అధ్యాయంలో మీరు చూస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. 19వ వాక్యం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, 1 కొరింథీ 6:19, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీరు మీ సొత్తు కాదండి. ఎవరి సొత్తు? మనల్ని కొన్న యేసు సొత్తు. యేసు ఎలా కొన్నాడు మనల్ని? తన రక్తాన్ని చిందించి కొన్నాడు. ఈ విషయాన్ని ఏ క్రైస్తవుడు గుర్తుపెట్టుకుంటాడో, నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తు. కాబట్టి 1 కొరింథీ 10:31 ప్రకారం, నేను ఏది చేసినా దేవుని నామ ఘనత కొరకే చెయ్యాలి. నేను భోజనం చేసినా, పానం చేసినా, పిల్లల్ని కన్నా, పిల్లల్ని పెంచినా, పెళ్లి చేసుకున్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా దేవుని నామ ఘనత కొరకే చెయ్యాలి. 1 కొరింథీ 10:31 ప్రకారం. ఈ ఆలోచన ఎవరు కలిగి ఉంటారో తెలుసండి? సజీవ యాగంగా దేవునికి తమ దేహాలను అప్పగించుకున్న వారికే ఈ ఆలోచన ఉంటుంది. సజీవ యాగంగా దేవునికి అప్పగించుకొని వాడి నోటి నుంచి, ఆ వ్యక్తి నోటి నుంచి ఏం మాటలు వస్తాయో తెలుసండి? నాది, నేను, నా సేవ, నా ప్రార్థన, నా సంఘం, నా విశ్వాసులు, ఈ మాటలు వస్తాయి. సజీవ యాగంగా దేవునికి అప్పగించుకున్న విశ్వాసి నోట నుంచి వచ్చే మాట ఏంటో తెలుసండి? ఐఎమ్ నథింగ్, జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ జీరో, జీసస్ ఈజ్ హీరో. నా జీవితం నాది కాదు, ఇది యేసుది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఏది చేసినా ప్రభు ఘనత కొరకే చేస్తాను. నేను మాట్లాడినా, పడుకున్నా, లేచినా, నేను వేసే ప్రతి అడుగు ప్రభు మహిమ కొరకే వేస్తాను. నేను వాక్యం చెప్పినా ప్రభు మహిమ కొరకే, నేను పాట పాడినా ప్రభు మహిమ కొరకే, నేను సంఘం నడిపించిన ప్రభు మహిమ కొరకే, నేను సంఘానికి వెళ్ళినా ప్రభు మహిమ కొరకే, సంఘ పెద్దగా ఉన్న ప్రభు మహిమ కొరకే. ఈ ఆలోచన ఎంతమందికి ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ ఆలోచన మనం కలిగి ఉంటే చాలా మంచిదండి. ఇలాంటి వ్యక్తులే దేవునికి లోబడి ఉండే వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు ఎక్కడ గర్వం ఉండదండి. నాది, నా సేవ, నా డబ్బులతో నేను కట్టించింది, నా ద్వారా రక్షించబడిన వాళ్ళు. ఆ మాటలోనే తేడా ఉంటుందండి. ఇదంతా దేవుని కృప ద్వారా నేను చేస్తున్న సేవ అని దీనంగా మాట్లాడగలిగే సేవకులు, విశ్వాసులు తక్కువైపోయారండి. అలాంటి వాళ్ళు దేవునికి లోబడి ఉండరు. వాళ్ళు గర్విష్ఠులుగా ఉంటారు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుని కృప కావాలంటే మనం దీనులుగా మారాలి. ఎవరు దీనులుగా ఉండగలరంటే దేవునికి లోబడేవాళ్ళు. దేవునికి లోబడి ఉండేవాళ్ళు ఏది చేసినా దేవుని మహిమ కొరకే చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గరికి సైతానుగాడు పొరపాటును కూడా రాలేడండి. వాళ్ళ ఇంటిని కూడా టచ్ చేయలేడు, వాళ్ళ సంఘాన్ని టచ్ చేయలేడు. అపవాదికి వాళ్ళు పొరపాటును కూడా దొరకరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ వాడు దేవుడు పర్మిషన్ ఇస్తే వాడు టచ్ చేస్తే కూడా విజయం మందే అవుతుందండి. యోబు విషయంలో దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, అప్పుడే అపవాది టచ్ చేయగలిగాడు.
దేవుడు పర్మిషన్ ఇస్తే అపవాది మనల్ని టచ్ చేయలేడు, పర్మిషన్ ఇవ్వకపోతే. ఎందుకంటే మనం దేవునికి లోబడి ఉన్నాం కనుక అపవాది మన దగ్గర రావడానికి భయపడతాడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండేవాళ్ళు సజీవ యాగంగా తమ దేహాలను దేవునికి అప్పగించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మూడవది, చివరిది చెప్పి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యం నుంచి చదువుతాను. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవి అన్నీ ఇట్లు లయమైపోవును గనక ఈ భూమి మీద గాని ఈ పంచభూతాల మీద గాని ఆశ పెట్టుకోకుండా దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, క్రైస్తవుడు దేవునికి లోబడి ఉండే ఒక వ్యక్తి చేయాల్సిన మూడో పని ఏంటి తెలుసండి? దీన్ని బట్టి తను దేవునికి లోబడి ఉన్నాడని మనం గ్రహించగలం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో ఆపేక్షించుచు, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి లోబడి ఉండే వ్యక్తి ఎప్పుడు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, భక్తితో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. బి అలర్ట్, బి విజిలెంట్, బహు జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడైనా ఏ క్షణమైన అపవాది మనల్ని మోసం చేయొచ్చు, మన కుటుంబాల్లోకి జొరబడొచ్చు, కాబట్టి సంఘంలోకి జొరబడొచ్చు. అపవాదికి చోటీయకుండా జాగ్రత్తగా ఉండగలగాలి. పరిశుద్ధమైన ప్రవర్తన ఉంటే అపవాది మన దగ్గరికి రాడు. సద్భక్తితో బతికితే కొన్ని ఇబ్బందులు వస్తాయి, నలుగురు హేళన చేయొచ్చు, కానీ అపవాది మన దగ్గరికి రాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా వస్తానన్నాడు కదండి. ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి మనం. ఇంకా 4 రోజులు ఆగిరా, నా మనవడు ఇంకా చిన్నోడే, నా మనవరాలు ఇంకా చిన్నదే, ఉద్యోగం వచ్చిన తర్వాత రా, మనవరాలు పెళ్ళి అయిన తర్వాత రా ప్రభువా, ఇలా అడిగేవాళ్ళుగా మనం ఉండకూడదు. ప్రతి రాత్రి మనం ప్రార్థన చేసినప్పుడు నజరేయుడైన యేసు వస్తానన్నావు కదా, త్వరగా రమ్మని అడగలగాలి. ఆయన వస్తానన్న యేసు ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. అసలు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎందుకు భూమి మీద ఉంటారనుకుంటున్నారు? ఆయన వచ్చాడు అనుకోండి, రాత్రి మన కుటుంబం అంతా ఎత్తబడే కుటుంబంగా మార్చబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన మనవాళ్ళు, మన మనవరాళ్ళు కూడా మనతో పాటు ప్రభు దగ్గరకు వచ్చేయాల, ప్రభు మేఘాల మీదకి వస్తే. ఇది దేవునికి లోబడి ఉండే వాళ్ళ యొక్క లక్షణం. వాళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధంగా బతుకుతారు, భక్తిగా బతుకుతారు, జాగ్రత్తగా బతుకుతారు, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ లక్షణాలు కలిగిన వాళ్ళే ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు దేవునికి లోబడి ఉండేవాళ్ళు. దేవునికి లోబడి ఉన్నప్పుడు అపవాది వాళ్ళని పొరపాటును కూడా ఏమీ చేయలేడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా, భూమి నీకు శ్రమ, సముద్రమా నీకు శ్రమ. అపవాది సమయం కొంచెమేనని తెలుసుకొని వాడు గర్జించిన సింహం వల్ల తిరుగుతున్నాడు. వాడికి దొరకకుండా ఉండాలంటే దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడే ఉండే వ్యక్తి విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. సజీవ యాగంగా దేవునికి సమర్పించుకొని ఏది చేసినా ప్రభు నామ ఘనత కొరకే చెయ్యాలి. నేను అక్కడ మీటింగ్కి వెళ్తున్నాను ఈ రాత్రి, దేవుని మహిమ కొరకే వెళ్ళాలి. నన్ను ఘనపరచుకోవడానికి, నన్ను చూపించుకోవడానికి వెళ్ళకూడదు. మూడవది, పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుచు జాగ్రత్తగా బ్రతకాలి. ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉంటాయో అపవాది ఎలా తిరిగినా వాడు భయపడాల్సిన అవసరం లే. అపవాది కోరల్ని నా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో విరగొట్టేశాడు. వాడు మనల్ని ఏం చేయలేడు. ప్రభువా, ఈ 3 లక్షణాలు నేను కలిగి ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. దేవునికి లోపడదాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు.
అపవాది సమయం కొంచెమే, వాడు తిరుగుతున్నాడు, ఎవరిని తన రాజ్యంలో చేర్చుకోవాలని చూస్తున్నాడు. రక్షణ పొందిన మనం వాడి రాజ్యంలోకి పోకూడదు. రక్షణ లేని వాళ్ళని దేవుని రాజ్యంలోకి చేర్చే రాయబారులం మనం. రక్షణ లేని వాళ్ళని రక్షకుడికి పరిచయం చేయాలి మనం. అలాంటి మనమే ఏమండి రక్షణ పోగొట్టుకుంటే ఎలాగా? రక్షణ పోగొట్టుకుండాలంటే దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలంటే ఈ 3 విషయాలు మన జీవితంలో ఎప్పటికప్పుడు గమనించుకొని ముందుకు సాగుదాం. ఏదైనా పొరపాటు ఉంటే ప్రభువుని క్షమించమని అడుగుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక.